ఇప్పుడు అన్నగారి వర్గాలకు సంబంధించి కొన్ని పరివాహక ప్రాంతాల్లో మూసీ నది పరివాహక ప్రాంతం కావచ్చు, ఖమ్మం కావచ్చు, కొన్ని చోట్ల ఇల్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి వేరే జాగా ఇస్తున్నారు, పట్టాలు ఇస్తున్నారు ఇవన్నీ చెప్తున్నా బీఎస్పీ అక్కడెక్కడ ఉంది? బీఎస్పీ ఇప్పుడు ఖమ్మంలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మేము ఆడ మాట్లాడినాం, పోరాటం చేసినాం. కుమ్మర గ్రామం కావచ్చు, లేకపోతే కోదాడ కావచ్చు, లేకపోతే షాద్నగర్కి సంబంధించిన కావచ్చు, అన్ని విషయాలలో మేము స్పందిస్తున్నాం. అంటే బీఎస్పీ ఏం చెప్తుంది అంటే ఇవి అన్యాయంగా జరిగినప్పుడు మనం స్పందించాలి, పోరాటం చేయాలి. కానీ ఆ ప్రజలను ఓటు వైపు మనం మళ్లించకపోతే ఎప్పుడూ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ మొదటి దాడులు కావు, ఇవి చివరి దాడులు కావు. కనీసం సార్ ఒక మాట అంటాడు, పాలకుల పైన దాడులు జరగవు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా కమ్మల పైన, వేల్మల పైన, రెడ్డిల పైన దాడులు జరిగినాయా? జరగవు. పాలకుల పైన దాడులు జరిగాయి, పాలితుల పైన జరుగుతుంది. కానీ పాలకులుగా మారాలి అంటాడు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు దాడులు జరుగుతుండొచ్చు, ఇప్పుడు కానీ పాలకులుగా ఎప్పుడైతే మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడులు జరిగినాయి మీరు గమనించండి. కాబట్టి బీఎస్పీ పార్టీ ఏమంటే మన ప్రజలను పాలకులుగా మారాలి అని చెప్తుంటుంది. అంటే పోరాటం చేయాలి, వాళ్ళను అండగా ఉండాలి. మళ్ళీ వాళ్ళను మనం ఓటు బ్యాంక్గా మార్చుకోకపోతే ఆ దాడులు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా దళిత ఉద్యమాలు వచ్చినాయండి, చాలా బలంగా వచ్చినాయి. స్టేట్ రాజకీయాలను, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత కూడా వచ్చినాయి. ఈ రాష్ట్రంలో వచ్చినాయా రాదా బిగని తెలిసిందే. కానీ ఎప్పుడైనా దాడులు ఆగినాయా? ఎందుకు అవుతున్నాయి అంటే మనం పాలకులు కానంత కాలం దాడులు జరుగుతూనే ఉంటాయి. వ్యక్తుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమాలు నిర్వహించినంత కాలం కాదంటారు. అట్లని మనమేం అనలేము. మనం ఇప్పుడు ఒక మనిషి విమర్శించడం చాలా ఈజీ, కానీ ఆ మనిషి చేసిన పనులు మనం చేయడము అంత ఈజీ ఏం కాదు. బీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు మీరు పర్యటన చేయబోతున్నారు? ఏ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? 4 జోన్స్లో స్ట్రాంగెస్ట్ జోన్ ఏది? అన్ని జోన్లు స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇప్పుడు ఆదిలాబాద్లో జరుగుతుంది. ఆదిలాబాద్లో ఇప్పుడు సిరిసిల్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. మెదకు, నల్గొండకు సంబంధించి నల్గొండలో జరుగుతున్నది, ఒకటి వరంగల్లో జరుగుతున్నది, ఒకటి రంగారెడ్డి జరుగుతున్నది. సో అన్ని జోన్లలో బలంగానే జరుగుతున్నది. రంగారెడ్డిలో కూడా ఇంకా బలంగా జరుగుతుంది. రంగారెడ్డిలో కూడా ఇంకా బలంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం మీ లక్ష్యం, గెలిపించడం కూడానా? ఎమ్మెల్యే అంటే ఏదో ఒక పార్టీలో ఎప్పుడూ అయ్యేటోళ్ళం. మనం అణగారిన వర్గాల బలాన్ని, ఈ రాష్ట్రంలో రాజకీయ బలం మీరు అన్నట్టు వాస్తవానికి ఒక జెడ్పీటీసీ కూడా ఇప్పటివరకు పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ సిద్ధాంతం మీద ఇప్పటివరకు కూడా గెలవలేము. అంటే ఎప్పుడో ఒకసారి అప్పుడు గెలిచిరు తప్ప మాన్యవర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడు గెలిచిన పరిస్థితి లేదు.